ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు, అయ్యేది 60 రూపాయలు, చెప్పేది రేటేమో 300 రూపాయలు. దాన్ని 300 సార్లు చెప్తున్నారని గమనించండి. మాయ మాటలు, దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు. ఇవాళ బతుకమ్మ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలు. బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు. పండుగ స్వచ్ఛత, పూల పండుగ, చెరువులకు మొక్కుకునే పండుగ. మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చినాక సంతోషంగా పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ తిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు. ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చుతలేదు, ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన, ఆదుకునే పాలన, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందరూ దీవించండి, అందరూ తోడుగా ఉండండి. మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్క అన్నగారితో, సీఎం గారితో మీ సమస్యలు ఏమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది, మాది, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పారు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది, ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేనేమంటున్నా బ్రదర్, ఇష్యూ మీద మాట్లాడితే ఆన్సర్ ఇస్తాం, పర్సనల్గా మాట్లాడితే ఇక ఏం చెప్తాం చెప్పు. ఊకే బీసీల గురించి కొట్లాడదాం, అందరం కలిసి గట్టిగా ఎంటబడి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం. ప్రభుత్వం మీద చేయాల్సిన కొట్లాట ఇడిచిపెట్టి బీసీల కోసం కొట్లాటలు మనం లోలు పెట్టుకుంటే ఏమొస్తుంది? అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి, అందరం కలిసి లీగల్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి, అవసరమైన కాడ బీసీ రిజర్వేషన్ సాధించాలి.